హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మహాభారతం 13th ఎపిసోడ్కి స్వాగతం. అయితే కిందటి ఎపిసోడ్లో మనం పాండవులు మరియు కుంతీదేవి దౌమ్యుని యొక్క ఆశ్రమానికి చేరి అక్కడ ఆయన ఆశీర్వాదం తీసుకొని కుంతీదేవి అక్కడనే స్టే చేస్తుంది. అయితే పాండవులు బ్రాహ్మణ వేషధారణ చేసుకొని ఈ దౌమ్యునితో కలిసి పాంచాల రాజ్యంలో జరుగుతున్న ద్రౌపది స్వయంవరానికి వీళ్ళు కూడా వెళ్తారు. వెళ్ళి అక్కడ విడిది ఏర్పాటు చేస్తే అక్కడ ఉంటారు వాళ్ళు. అయితే స్వయంవరం రోజు రానే వస్తుంది. ఆ స్వయంవరం రోజు ఈ ఎంతోమంది ఈ ప్రపంచవ్యాప్తంగా ఉన్న గొప్ప గొప్ప రాజులందరినీ పిలుస్తారు. గొప్ప గొప్ప రాజులు ఎంతోమంది బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్ర రాజులు అందరూ ప్రతి ఏ వర్ణం వాళ్ళు కాకుండా అందరు వర్ణాలు వచ్చేస్తారు. ప్రతి ఒక్క వర్ణం వాళ్ళు వస్తారు. వచ్చి అక్కడ స్వయంవరానికి సిద్ధమై రెడీ అయి ఉంటారు. అయితే స్వయంవరం స్టార్ట్ అవుతుంది. ద్రుపదుడు ద్రౌపదీదేవిని అక్కడ అందరికీ పరిచయం చేయమని చెప్పేసి దృష్టద్యుమ్నునికి చెప్తాడు. చెప్పేసరికి ఆ దృష్టద్యుమ్నుడు వాళ్ళ చెల్లి అయిన ద్రౌపదీదేవిని ఒక వరమాల ఆమె చేతికిచ్చి ఒక్కొక్కరి రాజులతోటి ఈయన ఈ దేశానికి రాజు, ఈయన ఆ రాజ్యానికి రాజు అని చెప్పి ఆయన పరిచయం చేస్తూ ఉంటాడు. అప్పుడు ద్రౌపదీదేవి హలో, హాయ్, అందరికీ నమస్కారం అని చెప్పేసి చెప్తుంది. అట్లా అందరు రాజులకి అట్లా వెల్కమ్ చెప్పినాక మన పాండవులు మరియు దౌమ్యుడు వాళ్ళు కూడా అదే స్వయంవరంలో ఉంటారు కదా. అక్కడ శ్రీకృష్ణ పరమాత్మ మరియు బలరాముడు వాళ్ళ యదు వంశ రాజులందరూ వస్తారు ఆ ద్వారక నుంచి. అప్పుడు శ్రీకృష్ణుడు అక్కడ దూరంగా ఉన్న అర్జునుడిని గుర్తుపట్టి బలరాముని అడుగుతాడు. అక్కడ దూరంగా బ్రాహ్మణ వేషధారాలు ఉన్న వ్యక్తిని నువ్వు గమనించినవా అని అడుగుతాడు. అయితే ఆయన ఎవరో నువ్వు గుర్తుపట్టినావా అని అడుగుతాడు. అప్పుడు బలరాముడు ఏమో నాకు అంత గమనించలేదు, ఆయన ఎవరు నేను గుర్తించలేకపోతున్నా కృష్ణ అని చెప్తాడు. చెప్పేసరికి శ్రీకృష్ణుడు సరే అతను ఎవరో నీకు కొద్దిసేపట్లో తెలిసిపోతుందని బలరాముడికి చెప్తాడు. అప్పుడు ఆ స్వయంవరానికి దుర్యోధనుడు మరియు కర్ణుడు కూడా వస్తారు. అప్పుడు దుర్యోధనుని యొక్క ప్లాన్ ఏంటంటే కర్ణుడు స్వయంవరంలో గెలిచి ఆ ద్రౌపదిని గెలుచుకుంటే అతిపెద్ద రాజ్యమైన ఆ పాంచాల రాజ్యం కూడా ఈ దుర్యోధనుడి వశం అవుతుంది అని అనుకుంటాడు. అయితే ద్రుపదుడు యొక్క స్వయంవరం యొక్క లక్షణాల గురించి చెప్తాడు. అసలు ఆ స్వయంవరం ఏం చేయాలి, స్వయంవరంలో ఏం గెలుచుకోవాలని చెప్పేసి ఆయన చెప్తూ ఉంటాడు. అయితే ఆ స్వయంవరంలో వాళ్ళు పెట్టింది ఏంటంటే మత్స్యయంత్రం అంటే పైన ఒక అత్యంత వేగంగా తిరిగే ఒక చాపను కడతారు. పైన చాలా ఎత్తుల కింద ఒక మడిగ ఏర్పాటు చేస్తారు. ఆ మడుగుల నీళ్లుంటాయి. నీటి మీద ఆ యొక్క చాప యొక్క ప్రతిబింబం పడుతుంటుంది. ఆ ప్రతిబింబాన్ని నీటి నుంచి కిందికి చూసుకుంటా పైనకి వెళ్ళి బాణం కొట్టాలి. కొడితే ఆ బాణం కరెక్టు 5 ఛాన్స్లల్లో ఆ యొక్క చాపను కొట్టాలి. అయితే ఇది సామాన్యంగా పరాక్రమంతో జయించలేరు. దీన్ని తాత్వికంగా అర్థం చేసుకోవాలి. మరియు మోక్ష సాధన చేసే ఒక గొప్ప సాధన చేయగలిగే వ్యక్తి మాత్రమే దీన్ని సాధించగలుగుతాడు. శివానుగ్రహం ఉంటే తప్ప దీన్ని సాధించలేరని చెప్పేసి ద్రుపదుడు చెప్తాడు. చెప్పేసరికి రాజులందరూ ఆశ్చర్యపోతారు. అదేంది ఇది పరాక్రమంతో సాధించలేమంటుండు, శివానుగ్రహం ఉండాలి మరియు మోక్ష సాధన అంత శక్తి ఉండాలంటుండు అని చెప్తాడు. అయితే ఈ మత్స్యంత్రం యొక్క దాన్ని మనం తాత్వికంగా ఎట్లా అర్థం తీసుకోవాలంటే ఆ యొక్క పైన కనిపిస్తున్న చేప శ్రీకృష్ణ పరమాత్మ అంటే దేవుడు. అయితే ఈ కింద ఉన్న ఈ మడుగు ఏవైతే నీళ్ళు ఉన్నాయో అది శాస్త్రం. మరియు ఆడ పెట్టిన ధనస్సు ఏదైతే ఉందో ఆ ధనస్సు అనేది మనస్సు. మరియు ఆ నీటిలో కనిపిస్తున్న ప్రతిబింబం అనేది దేవుని యొక్క బింబం. అయితే ఈ వ్యక్తి ఎవరైతే స్వయంవరంలో పాల్గొంటున్నో ఆ వ్యక్తి నార్మల్ పరాక్రమంతో, మనిషి యొక్క పరాక్రమంతో దాన్ని జయించలేడు. దాన్ని జయించాలంటే మోక్షసాధన చేసి తన యొక్క పంచ ఇంద్రియాలని అదుపులో పెట్టుకున్నవాడు మాత్రమే చేయగలుగుతాడు. అయితే అక్కడ 5 బాణాలు ఇస్తారు. ఆ 5 బాణాలు పంచ ఇంద్రియాలు. అయితే ఇదంతా ఇంత తాత్వికంగా ఆయన ఎక్స్ప్లెయిన్ చేసి దీన్ని ఎవరైతే కరెక్టు కొట్టి ఆ 5 ఛాన్స్లలో దాన్ని కొట్టగలుగుతారో వాళ్ళు మాత్రమే దీనికి అర్హులు
వాళ్ళకి మాత్రమే ద్రౌపది సొంతం అవుతుందని చెప్పేసి చెప్తాడు. ఇది విన్న ఆ యొక్క రకరకాల రాజులందరూ ఆశ్చర్యపోయి సగం మంది అసలు పార్టిసిపేట్ అయ్యారు. అయితే ఫస్ట్ శిశుపాలుడు లేచాడు. శిశుపాలుడు లేచి, ఈ శిశుపాలుడు అంటే ఆయన చేడి రాజ్యానికి రాజు. ఈయన శ్రీకృష్ణుడు కూడా డైరెక్ట్ రిలేటివ్ అవుతాడు. అయితే ఈ శిశుపాలుడు లేచాడు. ఆయన విపరీతమైన లస్ట్ తోటి ఉంటాడు. ఆయన లేచి వచ్చి ఆ ధనస్సు దగ్గరకు వచ్చి దానికి ఒక గర్వంతో ఆ ధనస్సు యొక్క వింటినారిని ఒక సైడ్ కట్టి ఇంకో సైడ్ ధనస్సును ఉంచి ఇంకో సైడ్ వింటినారిని దాన్ని కడదామని చెప్పి దగ్గర తీస్తాడు. దగ్గర తీసుకొచ్చేసరికి ఒక మినుము గింజంత దగ్గర ఉన్నప్పుడు అది రివర్స్ కొట్టేసి ఆయన మూతికి దాకి ఆయన ఎగిరి కింద పడతాడు. కింద పడి సపరేట్ నడుచుకుంటా వెళ్ళిపోయిన సింహాసనంలో కూర్చుంటాడు. తర్వాతకి శల్యుడు లేచాడు. ఈ శల్యుడు ఎవరంటే కుంతీదేవి యొక్క భర్త పాండురాజు కదా. ఆ పాండురాజు యొక్క రెండో భార్య పేరు మాద్రి. మాద్రి ఎవరంటే నకుల సహదేవులకి తల్లి. ఆ మాద్రి యొక్క అన్న, మద్ర రాజ్యానికి రాజు ఈయన శల్యుడు. ఈ శల్యునికి చాలా గర్వం ఉంటుంది. అయితే ఈయన ద్రౌపదిని పెళ్లి చేసుకుందామనే ఉద్దేశంతో ఆయన దాంట్లో పార్టిసిపేట్ చేయడు. జస్ట్ ఆయన యొక్క పరాక్రమం, ఆయన యొక్క గర్వం, ఇది మనం చేయాలి, ఏదో టఫ్ ఉంది, ఇది మనం ఒకసారి ట్రై చేయాలని చెప్పేసి ఆ ఉద్దేశంతో ఆయన ముందరకు వస్తాడు. వచ్చి ధనస్సును తీసుకొని ఆ యొక్క వింటినారిని బిగిద్దాం రెండో సైడు అని చెప్పేసి దగ్గరకు తెస్తాడు. తెచ్చేసరికి ఒక యావ గింజంత అంటే ఇంకా కొంచెం దగ్గరికి రాగానే అది రివర్స్ కొట్టేసి ఈయన కూడా కింద పడిపోతాడు. ఇక ఈ శిశుపాలుడు ఈ యొక్క శల్యుడు వీళ్ళిద్దరంత పరాక్రమవంతులు ఇంకెవరు లేరు. ఇక నెక్స్ట్ వాళ్ళ పక్కకి జరాసంధుడు అనే వ్యక్తి ఉంటాడు. ఆ జరాసంధుడు శ్రీకృష్ణుని దగ్గరికి శ్రీకృష్ణునితో 17 సార్లు యుద్ధం చేశాడు. అయితే ఆయన విపరీతమైన శివభక్తుడు. అయితే ఆయన లేచి వచ్చి ఆ యొక్క ధనస్సును పట్టుకొని దాన్ని వింటి నారిని ఇంకో సైడ్ బిగిద్దాం, దాన్ని కడదామని చెప్పేసి దగ్గర దిగగానే ఒక ఆవగింజంత దగ్గర ఉన్నప్పుడు అంటే ఇంకా కొంచెం దగ్గర ఉండగానే ఆయన రివర్స్ కొట్టేస్తుంది. ఆయన కూడా కింద పడిపోయి ఆయన సపరేట్ ఆయన సింహాసనంలో పోయి కూర్చుంటాడు. తర్వాతకి ఇప్పుడు ఇక వీళ్ళ ముగ్గురంతా పరాక్రమవంతులు ఎవరు లేరాడు. అప్పుడు దుర్యోధనుడు కర్ణుడిని లేపాడు. లేపి కర్ణ నువ్వు ఇది చేయాలని చెప్పేసి ఆయనని ఆక్షేపిస్తే కర్ణుడు పోతాడు. అయితే కర్ణుడు ఇక్కడ ద్రౌపది స్వయంవరంకి రావాలనే ఉద్దేశంతో రాడు. ఓన్లీ దుర్యోధనుని యొక్క బలవంత మీద మాత్రమే ఆయన వస్తాడు. అయితే కర్ణుడు వచ్చి ఆ యొక్క మత్స్య యంత్రాన్ని భేదిద్దామని చెప్పేసి ఆయన యొక్క ధనుస్సు దగ్గరకు వస్తాడు. అయితే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే కర్ణుడు ఈ యొక్క స్వయంవరంలో ఆ యొక్క ధనుస్సుని స్వయంవరంలో గెలుద్దామని చెప్పేసి ఆయన వచ్చినప్పుడు ద్రౌపది నువ్వు శూద్రుని కాబట్టి నేను పెళ్లి చేసుకోను, నువ్వు గెలిచినా సరే నేను చేసుకోను అని చెప్పేసి అన్నది. అసలు ఇది జస్ట్ సినిమాలలో మాత్రమే చూపించారు, నెక్స్ట్ సీరియల్లో మాత్రమే చూపించారు, అది నిజం కాదు. అసలు కర్ణుడు మత్స్యంత్రాన్ని భేదించేటప్పుడు శ్రీకృష్ణుడు ఫ్లూట్ ఇసిరేసి ఆయనకి అడ్డు తగులుతాడు, దానివల్ల కర్ణుడు ఓడిపోతాడు అనేది కూడా అబద్ధమే. ఇక్కడ కర్ణుడు శూద్రుడు కాబట్టి నేను పెళ్లి చేసుకోనని చెప్పి అనదు. ఎందుకంటే అక్కడ కుల వివక్ష అనేది లేదు. బ్రాహ్మణులు ఆ యొక్క స్వయంవరంలో క్షత్రియులు, వైశ్యులు, శూద్రరాజులు అందరు రాజులు. ఇక నువ్వు శూద్రుని కాబట్టి నేను చేసుకోనని చెప్పి పిలిచినాక ఎట్లా అంటారు? అట్లా అన్నారు కదా, అసలు అట్లా జరగలేదు. అయితే ఇక్కడ కర్ణుడు వచ్చి ఆ యొక్క ధనస్సుని తీసుకొని ఆ వెంటినారిని బిగిద్దాం అని చెప్పేసి దగ్గరికి గుంజి ఆ ధనస్సుని ఉంచుతాడు. ఉంచి ఒక వెంట్రుక వాసన ఉందనగా కర్ణుని కూడా కొట్టేస్తుంది. కొట్టేసేసరికి కర్ణుడు ఎగిరి కింద పడిపోయి ఇక అతను పోయి ఆయన సింహాసనంలో కూర్చుంటాడు. అసలు ఏంది ఇది అని రాజులు చాలా టెన్షన్ పడి ఆ యొక్క ద్రుపదంతో అడుగుతారు, ఇదేంది ఇంత టఫ్ ఉంది, అసలు వింటినారిని కూడా బిగించలేకపోతున్నారు ఒక్కొక్కరు, ఇంత మహావీరులు అయ్యుండి ఇది అసలు చేయగలుగుతారు? ఎవరైనా మానవ మాత్రుడు ఎవరైనా చేయగలుగుతారా? అసలు ఏంది నువ్వు ఇంత టఫ్గా ఎట్లా పెడతారు? సరే ఇంత టఫ్గా లేకున్నా కనీసం ఈ లోకంలో ఉండేటోడు ఎవడైనా కొట్టేటట్టు ఉండాలి, అది నువ్వు మరీ అంత టఫ్గా పెడితే ఎట్లా అని చెప్పేసి ఆయనని తిరుతరాలు ఆయన అడుగుతారు. అడిగేసరికి అప్పుడు భీముడు అర్జునుడి దిక్కు చూసి, అర్జున నువ్వు ఇప్పుడు దాన్ని కొట్టాల్సిన సమయం ఆసన్నమైంది, ఇక నువ్వు లే అని చెప్పేసి అర్జునుడు అడుగుతాడు. అప్పుడు అర్జునుడు సరే అని చెప్పేసి లేచి
మెల్లగా ధనస్సు దగ్గరకు వచ్చి ఆ ధనస్సుకి మనస్ఫూర్తిగా నమస్కారం పెట్టుకొని దాన్ని ఒకసారి ఇట్లా స్పృశించి, అంటే దాన్ని తాకి ఆ బాణాన్ని తీసుకొని ఆ ధనస్సు తీసుకొని వెంటనే సింపుల్గా బిగించేసేసి ఒక బాణం తీసుకొని మైక్రో సెకండ్లలో కొట్టేస్తాడు. కొట్టేసి తక్కువని బాణం ఆ యొక్క మత్స్యయంత్రం ఆ యొక్క చేప కన్నుకు తగిలి ఆ చేప ఎగిరి కింద పడుతుంది. పడేసరికి అది చూసిన ద్రుపదుడు ఆ యొక్క రాజులందరూ షాక్ అయిపోతారు. అసలు ఎవడీడు ఇంత గొప్ప క్షత్రియులు రాజులైన వారు కొట్టలేకపోయారు, ఈ బ్రాహ్మణుడు ఏదో సడన్గా వచ్చి సింపుల్గా ఇట్లా కొట్టేసిండు అని చెప్పి ఆశ్చర్యపోతారు వాళ్ళు. ఆశ్చర్యపోయేసరికి ఆ క్షత్రియులు ఎవరైతే ఉన్నారో ఆ యొక్క రాజులు అందరూ ఈ ద్రౌపది మీదకి వస్తారు. అసలు ఏంది ఇది, ఇదేదో చీటింగ్ జరిగింది అది ఇది అని. అప్పుడు ఆ క్షత్రియుల శల్యుడు కూడా ఉంది కదా, శల్యుడు చాలా గర్వం ఎక్కువ ఉంటుంది శల్యునికి, ఇగో హట్ అయిపోతుంది. అంటే మీ క్షత్రియుడేమే కొట్టలేంది, ఈ బ్రాహ్మణుడు ఇంత సింపుల్గా కొట్టేసిండు, మాకు సాధ్యం కాంది ఈ బ్రాహ్మణుడు ఇట్లా కొట్టగలుగుతాడు, అది కూడా అంత సింపుల్గా, మాకు ఇంత కష్టమైంది అతనికి ఇంత సింపుల్ ఉంది, ఇదేదో మ్యాచ్ ఫిక్సింగ్ జరిగింది, తప్పిది, ఇది కరెక్ట్ కాదని చెప్పి ద్రౌపదుని మీదకి పోతారు. మరియు ఈ యొక్క అర్జునుడి మీదకి ఈ శల్యుడు వస్తాడు గద తీసుకొని. అప్పుడు పక్కకే భీముడు ఉంటాడు. భీముడు ఈ యొక్క ఒక వృక్షాన్ని లేపేస్తాడు, ఒక చెట్టునే లేపి రారా నువ్వు ముందరికి రా అని చెప్పేసి శల్యుడు ముందరికి వస్తాడు. అప్పుడు శల్యుడు ఇదేదో డేంజరస్గా ఉంది, వీళ్ళు ఎవరో ప్లానింగ్ ప్రకారం వచ్చినట్టు వీళ్ళు చెట్టే లేపేసిండు ఈయన అని చెప్పేసి వెంకలికి వెళ్ళిపోతాడు భయపడి. అప్పుడు కర్ణుడు ముందుకు వస్తాడు యుద్ధం చేయడానికి. కర్ణుడు అర్జునుడి మీదకి విపరీతమైన బాణాలు వేస్తాడు. అప్పుడు అర్జునుడు దాంట్లోని అన్నిటినీ నిగ్రహించేసి ఈ కర్ణుడు ఏం చేయలేకపోతాడు. కర్ణుడు అడుగుతాడు అర్జునుడిని, అసలు నువ్వు నిజంగా బ్రాహ్మణుడివేనా, నువ్వు ఇంత బాగా యుద్ధం చేస్తున్నావు, అసలు నువ్వు చూస్తే శివుని లెక్క యుద్ధం చేస్తున్నావు, ఒక ఇంద్రుని లెక్క యుద్ధం చేస్తున్నావు, నువ్వు నిజంగా బ్రాహ్మణుడివేనా అని చెప్పేసి అడుగుతాడు. అయితే వాళ్ళకి ఆ కర్ణుడికి ఆయన అర్జునుడేనా అని చెప్పేసి డౌట్ వస్తుంది, కానీ ఆయన క్లారిటీ ఉండదు ఆయనకి. ఎందుకంటే ఇక్కడ వీళ్ళు లాక్ష గృహాలు ఆల్రెడీ చనిపోయారు, వీళ్ళు మంటల తలగబడి చచ్చిపోయారు అని చెప్పేసి వీళ్ళు వాళ్ళకి పిండ ప్రదానాలు చేసి వాళ్ళకి నెలమాసికాలు ఆ యొక్క సంవత్సరం కంప్లీట్ అయింది ఆల్రెడీ ఈ స్వయంవరానికి. ఆ యొక్క సంవత్సరికాలు ఇవన్నీ ఆల్రెడీ కంప్లీట్ చేసేసారు వాళ్ళు, వీళ్ళు చనిపోయారు అనుకొని. వీళ్ళు బతుకులని తెలియదు వీళ్ళకి, వీళ్ళు బతుకులని తెలుస్తేనేమో వాళ్ళు అర్జునుడే ఈయన ఖచ్చితంగా అని చెప్పి గుర్తుపట్టగలుగుతారు వాళ్ళు. కానీ వీళ్ళు చనిపోయారు అని చెప్పి ఫిక్స్ అయిపోయారు కాబట్టి వీళ్ళు అర్జునుడు అని చెప్పి వీళ్ళు గుర్తుపట్టలేకపోతారు. అయితే అతను ఏం చేయలేక ఆయన కూడా సైలెంట్ అయిపోతాడు. అసలు వీళ్ళని కాదు నిన్ను అన్నాలు రా అని చెప్పేసి ఆ ద్రౌపదుని మీదకి కుదరాలు. అయితే పక్కన శ్రీకృష్ణ పరమాత్మను చూసి వాళ్ళు భయపడి వాళ్ళు వెంకకి వెళ్ళిపోతారు. నీ పని తర్వాత చెప్తాం ద్రౌపద అని చెప్పేసి వెంకకి వెళ్ళిపోతారు. అప్పుడు బ్రాహ్మణులలో చాలామంది లేచి, అంటే మీరు కొట్టకపోతే మా బ్రాహ్మణులలో ఒకటి కొడితే అతన్ని మీరు ఇట్లా అవమానిస్తారా, ఇట్లా జలసి ఫీల్ అవుతారు ఆయన మీదకి యుద్ధానికి వస్తారా మీరు అని చెప్పేసి వాళ్ళు కమాండర్ల నీళ్ళు తీసుకొని చెప్పిద్దామని చెప్పేసి రెడీ అవుతారు. అప్పుడు ద్రౌపదుడు అందరిని ఆపి, అసలు నేను టెన్షన్లు ఉంటే వీళ్ళదో టెన్షన్ అని చెప్పేసి ద్రౌపదుడు షాక్లు ఉంటాడు. ఇంతసేపు అసలు నేను ఎవరి కోసం ఇది క్రియేట్ చేసిన, అసలు అర్జునుడు కొట్టాలి ఈ యొక్క మత్స్యయంత్రాన్ని, అర్జునుడు ద్రౌపదిని సొంతం చేసుకోవాలని చెప్పేసి నేను శివుని తపస్సు చేసిన, కానీ ఇక్కడ బ్రాహ్మణుడు వచ్చి కొట్టేసిండు, ఇదేంది ఇట్లా జరిగింది అని చెప్పేసి ఈయన యొక్క సంశయంలో ఈయన ఉంటాడు. అయితే అక్కడ ఏమవుతుంది, స్వయంవరం కంప్లీట్ అయిపోయింది. ఇక ఆ యొక్క వరమాల తీసుకొని అర్జునుని యొక్క మెడల ద్రౌపది వేసేసి ఆ ద్రౌపదిని అర్జునుని వెంబడి పంపించేస్తారు. అయితే ఈ ద్రౌపది చేతులున్న ఈ వరమాల ఏంటంటే ఇది శివుడు శిఖండికి ఇస్తాడు. శిఖండికి ఇచ్చి ఈ శిఖండి ఎవరంటే ద్రౌపదుని యొక్క కూతురు మరియు కూతురుగా పుట్టి ఆయన ఒక మగవాన్ లెక్క మారుతుంది శిఖండి. ఆ శిఖండే పూర్వజన్మల అంబ అనే వ్యక్తి. అయితే ఆ అంబ శివుని దగ్గర ఒక వరం తీసుకుంటుంది, భీష్ముడిని చంపే వరం తీసుకుంటుంది. అయితే శివుడు, నువ్వు ఈ జన్మల ఆయనని చంపలేవు, నువ్వు వచ్చే జన్మల ఆయన చావుకి నువ్వు కారణమవుతావు అని చెప్పేసి వరం ఇస్తాడు. ఆ యొక్క వరం తర్వాత ఆమె చనిపోయి ఈ ద్రౌపది యొక్క కూతురు లెక్క ఈ శిఖండి లెక్క ఉడుతుంది ఆమె. అయితే ఆ శిఖండికి ఈ మన పరమశివుడు ఆ హారాన్ని ఇస్తాడు. ఆ హారాన్ని ఇచ్చి, ఈ హారం ఎవరి మెడలైతే పడుతుందో
ఆ వ్యక్తి భీష్ముని చంపగలుగుతాడు అని చెప్పేసి చెప్తాడు. భీష్ముని చావు ఆ వ్యక్తి చేతుల్లోనే ఉంటుంది అని చెప్పి చెప్పేసరికి సరే అని చెప్పేసి వాళ్ళు వచ్చేసారు. ఈ యొక్క వరమాల అదే. ఆ వరమాల ఇప్పుడు అర్జునుని మెడలో పడ్డది. అయితే ధర్మరాజు, భీముడు, అర్జునుడు, నకుల సహదేవులు ఆ యొక్క ద్రౌపదిని తీసుకొని వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతారు. వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి వాళ్ళు ఏం చెప్తారంటే వాళ్ళమ్మ లోపల వ్రతం చేసుకుంటూ ఉంటుంది. రోజు వాళ్ళు బయటకు పోయి భిక్ష తెచ్చి అమ్మ భిక్ష తెచ్చినామని చెప్పేసి చెప్పేటోళ్ళు. ఈరోజు కూడా అదే మాట మాట్లాడతారు వాళ్ళు. అమ్మ నీకోసం ఏం తెచ్చినావు చూడు, మంచి నీకోసం భిక్ష తెచ్చినాం అని చెప్పేసి బయటికి వెళ్ళి వాళ్ళు చెప్తారు. అయితే ఆమె లోపల పూజలో కూర్చుంటుంది. యొక్క అమ్మవారికి సంబంధించిన పూజల వ్రతంలో కూర్చుంటుంది. అయితే ఏం తెచ్చినా సరే మీరు 5గురు సమానంగా పంచుకోండి అని చెప్పేసి ఆమె చెప్తుంది. చెప్పేసరికి ఏంది అమ్మ ఇట్లా అన్నది అని చెప్పేసి వాళ్ళందరూ షాక్ అయిపోతారు. అప్పుడు మేము తెచ్చింది భిక్ష కాదమ్మా, మేము ఆహారం కాదు, ఒక అమ్మాయిని తెచ్చినాం, మేము ద్రౌపది అనే అమ్మాయిని స్వయంవరంలో గెలుచుకొని వచ్చినామని చెప్పేసి చెప్తాడు అర్జునుడు. చెప్పేసరికి వాళ్ళమ్మ గబగబా బయటకు వచ్చి అదేంది, నేను వ్రతంలో ఉన్నప్పుడు అబద్ధం మాట్లాడొద్దు, వ్రతంలో ఉండే టైంలో అమ్మవారు నా చేత ఇలాంటి మాట మాట్లాడిపించింది ఏంది, అసలు ఎందుకు ఇది అని చెప్పేసి వాళ్ళు వ్యాస భగవాన్ని తెలుసుకుంటారు. ఇదంతా విన్న ధర్మరాజుకి అప్పుడు అర్థమవుతుంది. అయితే ఇంతకుముందుకు వీళ్ళు ఒక ఊర్లో బకాసురుని చంపేసి వీళ్ళు ఊరిని కాబట్టి కదా, ఆ ఊర్లో ఉన్నప్పుడు వ్యాసుడు వస్తాడు కదా వీళ్ళ దగ్గరికి. ఆ వ్యాసుడు అప్పుడే చెప్తాడు, ఆ ద్రౌపది అనే ఆమెకి 5గురు భర్తలు ఉంటారు, ఆ 5గురికి ఈమె భార్య అవుతుంది ద్రౌపది అనేట ఆమె అని చెప్పేసి చెప్తాడు వాళ్ళకి ముందే. అది ధర్మరాజు గుర్తుకొచ్చి అయ్యో ఈ 5గురం మేమేనా అని చెప్పేసి ఆయనకి అప్పుడు అర్థమవుతుంది. అప్పుడు అర్థమయ్యి ఆయన ఇదే విషయం ద్రౌపదికి చెప్దామని చెప్పేసి వాళ్ళు ఆ రోజు ఇంట్లోనే ఉంటారు. అయితే ఇక్కడ ద్రుపదుడు అసలు ఆ డౌట్ పోదు ఆయనకి. ద్రౌపదికి అసలు నేను అర్జునుడి కోసం వ్రతం చేసిన, అర్జునుడిని పెళ్లి చేసుకోవాలని చెప్పేసి ద్రౌపదిని కంటే ఎవరు బ్రాహ్మణుడు వచ్చిండేంది కొట్టేసిండేంది, అసలు వ్రతంలో ఇచ్చిన వరం కరెక్టేనా కాదా అని చెప్పేసి ఆయన సంసారం నుండి ఆయన కొడుకైన దృష్టద్యుమ్నుని పిలిచి, దృష్టద్యుమ్న నువ్వు వాళ్ళని సీక్రెట్గా ఫాలో అయ్యి వాళ్ళ ఇంటికి పోయి అసలు వాళ్ళు ఎవరు, వాళ్ళు నిజంగా బ్రాహ్మణులేనా ఒకసారి కనుక్కో నువ్వు అని చెప్పేసి చెప్తాడు. అప్పుడు దృష్టద్యుమ్నుడు రథం వేసుకొని వాళ్ళ యొక్క ఉండే ఆ కుటీరానికి, ఆశ్రమానికి పోయి ఆ లోపల వాళ్ళు ఉంటారు, చూస్తూ ఉంటాడు వాళ్ళని. అప్పుడు ఆడ ఇంత అన్నం ఉంటారు, ఆహారం సిద్ధం చేస్తారు. ఆహారంలో సగం వంతు భీమునికి పెట్టి మిగతా సగం మిగతా 4 పాండవులు మరియు కుంతీదేవి, ద్రౌపది తింటారు. తిని వాళ్ళు లైన్గా పాండవులు లైన్గా వండుకుంటారు. పైన తల దగ్గర వాళ్ళ అమ్మాయి కుంతి వండుకుంటుంది, కాళ్ళ దగ్గర ద్రౌపదీదేవి వండుకుంటుంది. అయితే అప్పుడు అర్జునుడు అసలు నేను ఇది ఎట్లా భేదించిన, దీనికి ఈ టెక్నిక్ వాణ్య అని చెప్పేసి వీళ్ళు ఆ క్షత్రియులు లెక్క మాట్లాడుకుంటూ ఉంటారు. వాళ్ళ మాటలు విన్నా నాకు డౌట్ వస్తుంది, అసలు బ్రాహ్మణులైనా క్షత్రియులైనా వీళ్ళు ఇటువంటి మాటలు మాట్లాడుకుంటారని చెప్పేసి ఆయనకు డౌట్ వచ్చి ఆయన రాజ్యానికి పోయి ద్రుపదంతో చెప్తాడు, అవును నాన్నగారు నాకు కూడా డౌటే ఉంది, వీళ్ళ భాష కానీ వీళ్ళ మాటలు కానీ క్షత్రియుల లెక్కనే ఉన్నాయి, వీళ్ళు ఏమో బ్రాహ్మణులా కాదని నాకు కూడా డౌట్ వస్తుంది, నాకు కూడా కొంచెం డౌట్గానే ఉందని చెప్పి చెప్తాడు. చెప్పేసరికి ఈ యొక్క పాండవులని మరుసటి రోజు వాళ్ళకి సీక్రెట్గా వీళ్ళు టెస్ట్ పెడదాము, అసలు వీళ్ళు నిజంగా బ్రాహ్మణులైనా కాదా అని చెప్పేసి కనుక్కుందామని చెప్పేసి వాళ్ళకి టెస్ట్ రూపంలో వాళ్ళకి తెలియకుండానే కొన్ని టెస్టులు ఏర్పాటు చేసి పెడతారు. వాళ్ళని ఆహ్వానిస్తారు ఆ రాజ్యానికి. అయితే ఆ రాజ్యానికి వీళ్ళు వస్తారు. అయితే వీళ్ళు కొన్ని రథాలు ఏర్పాటు చేస్తారు. ఆ రథాలల్లో ఒకటి బ్రాహ్మణులకు సంబంధించిన రథం ఉంటుంది, ఒకటి క్షత్రియులకి, ఒకటి వైశ్యులకి, శూద్రులకి, రకరకాల టైప్ ఆఫ్ రథాలు, చారియట్స్ ఉంటాయి. అయితే వీళ్ళు ఏ రథం ఎక్కుతారో చూద్దామని చెప్పేసి వాళ్ళు కనుక్కునేసరికి వాళ్ళు క్షత్రియులు ఏదైతే రథం వాడతారో ఆ రాజులు ఆ యొక్క క్షత్రియుల యొక్క రథంలోనే ఎక్కుతారు. వాళ్ళు ఎక్కేసరికి ఆయనకి అప్పుడు కూడా ఇంకా డౌట్ తీరదు పూర్తిగా. అయితే వాళ్ళని లోపలికి ఆహ్వానిస్తారు. తర్వాత వాళ్ళకి భోజన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తారు. వైశ్యులకు, బ్రాహ్మణులకు, శూద్రులకు మరియు క్షత్రియులకు సంబంధించిన ఆ యొక్క ఆహారం ఏర్పాటు చేస్తే అలా వాళ్ళు క్షత్రియులకు సంబంధించిన ఆహారం మాత్రమే తీసుకుంటారు. వాళ్ళకి ఇంకా వాళ్ళ మీద డౌటు క్లారిఫై కాదు. క్లారిఫై అయిపోయేసరికి ఆయన డౌట్ తోటి ధర్మరాజు దగ్గరికి పోయి అడుగుతాడు, అసలు మీరు ఎవరు, నాకు
మీ ప్రవర్తన చూస్తుంటే అసలు మీరు బ్రాహ్మణులు లెక్క కనబడతలేరు. మీరు నిజంగా బ్రాహ్మణునేనా? నాకు రాత్రి నుంచి పిచ్చిలేస్తుంది అసలు. మీరు ఎవరో మీరు వివరించండి దయచేసి అని చెప్పేసి అడుగుతాడు. అడిగేసరికి అప్పుడు ధర్మరాజు వాళ్ళకి చెప్తాడు. నువ్వు అన్నది కరెక్టే. మేము పాండవులం, పంచపాండవులం అని చెప్పేసి చెప్తాడు. చెప్పేసరికి అది నాకు ఇప్పుడు అర్థమైంది. అయితే నేను ఇంతకుముందుకు ఒక జాతకుడు మా రాజ్యంలో ఒక అంజనం వేసి ఒక వ్యక్తి ఉంటాడు. ఆ వ్యక్తితోటి మేము అంజనం వేపిస్తే మీరు పాండవులు చనిపోలేదయ్యా, బతికే ఉండని చెప్పి ఆయన ఖచ్చితంగా చెప్పిండు. అప్పుడు నాకు అర్థమైంది మీరు బతికే ఊరని చెప్పేసి. ఇప్పుడు నా డౌట్ క్లారిఫై అయిందయ్యా, ఇప్పుడు నేను ప్రశాంతంగా ఉంటా అని చెప్పేసి వాళ్ళకి చెప్తాడు. చెప్పేసరికి అయితే ఆగాగు, నువ్వేం ప్రశాంతంగా ఇప్పుడు నేను చెప్పే మాటిను అని చెప్పేసి ధర్మరాజు చెప్తాడు. చెప్పేసరికి ఏంటది ధర్మరాజా చెప్పండి అంటే, ద్రౌపదిని మేము 5గురమైన పాండవులం పెళ్లి చేసుకున్నామని చెప్తాడు. చెప్పేసరికి అది విన్న ద్రుపదునికి మైండ్ బ్లాక్ అవుతుంది. ఇదేంది ఇది, 5గురు ఎట్లా పెళ్లి చేసుకోగలుగుతారు, అది అది అసలు కరెక్టేనా కాదా అని చెప్పేసి ద్రుపదుడు అడుగుతాడు. అడిగేసరికి ధర్మరాజు మాకు ఇట్లా వ్యాసుడు చెప్పిండు 5గురు పెళ్లి చేసుకుంటారు ఈమెని, ద్రౌపదికి 5గురు భర్తలు ఉంటారు అని మాకు వ్యాసుడే చెప్పిండు. అయితే మేము 5గురం ఈమెని సమానంగా పెళ్లి చేసుకుంటే అట్టే కుదురుతుంది, అది ఇంతమందికి ఏమైనా జరిగిందా అట్లా, అది కరెక్ట్ కాదు. అయితే ద్రౌపదిని 5గురు కాదు, పెద్దవాడైనా నీకు పెళ్లి కాదు కదా, ఫస్ట్ నువ్వు చేసుకో ద్రౌపదిని అని చెప్పేసి చెప్తాడు. ఇక్కడ ఈ యొక్క స్వయంవరంలో ఎవరు గెలుచుకున్నా సరే వాళ్ళ బంధువులకు ఎవరికైనా ఇచ్చి వాళ్ళు పెళ్లి చేసుకోవచ్చు. ఆ యొక్క గెలుచుకున్న వాళ్ళు వాళ్ళ ఇష్టం అది. అయితే ఇక్కడ ధర్మరాజుకి ఫస్ట్ పెళ్లి కాలేదు. ధర్మరాజుకు కంటే ముందే భీమునికి పెళ్ళి అయింది కదా. ఇప్పుడు ఇప్పుడు అర్జునుడికి పెళ్ళి అయితే మరి ధర్మరాజు పరిస్థితి ఏంది? ధర్మరాజు పెద్దోడు అందరికంటే అని చెప్పేసి, సరే నువ్వే పెళ్లి చేసుకో అని చెప్పేసి ధర్మరాజునికి ఇద్దామని చెప్పేసి అనుకుంటే, ధర్మరాజు మూడోసారి కూడా అదే మాట అంటాడు. కాదు కాదు, ఈవెని మేము 5గురం కలిసి పెళ్లి చేసుకుంటాం అని చెప్పేసి చెప్పేయగానే వాళ్ళందరూ షాక్ అయిపోతారు. అసలు నువ్వు ధర్మరాజు అంటారు, నువ్వు మాట్లాడితేనే ధర్మం ఉంటుంది అంటారు, నువ్వేంది ఇట్లా మాట్లాడుతున్నావు, ఇది కరెక్టేనా అని చెప్పేసి అడుగుతారు. అప్పుడు వీళ్ళు వేదవ్యాసుని మనసులో తెలుసుకునేసరికి వేదవ్యాసుడు ప్రత్యక్షమవుతాడు. అయితే తర్వాత ఏం జరిగింది, అసలు ద్రౌపదికి 5గురు భర్తలు ఎందుకు వచ్చారు, ఈ విషయాలని నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం.